ఇవాళ ప్రపంచంలో ఉండే బంగారం గ్లోబల్ గోల్డ్ రిజర్వ్స్ 50% బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయి. చూడండి ఎలా ఉంటుందో. అమెరికా వాడు ఈ వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే గోల్డ్ మైనింగ్ చేయండి, తరువాత గోల్డ్ ప్రొడక్షన్ చేయండి, ఈ బంగారాన్ని మీరు అమ్మకండి, దాచేసుకోండి. ఎవరు? బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ప్లస్ దేశాలు. ఎవరెవరు మీరు చూసారంటే ఈజిప్ట్, ఇండోనేషియా, ఈరాన్. సో ఇలాంటి దేశాలు. సో వీళ్ళందరినీ కలుపుకుంటే 50% బంగారం నిలవలు ఈ బ్రిక్స్ దేశాల వద్ద మాత్రమే ఉండడము ఒక షాకింగ్ వార్త. ఇంకా చెప్పాలంటే ఒకే ఒక నెల 1 మంత్ అండి 2.9 ట్రిలియన్ యుఎస్ ట్రెజరీస్ని డంప్ చేశారు. అంటే 2.9 ట్రిలియన్ అంటే ఎంత అమౌంటో చూసుకోండి. అంటే డీడాలరైజేషన్ అనేది భారత్ మొదలుపెట్టింది. రష్యా యుద్ధము తరువాత రష్యన్ ఆయిల్స్ కొనాలి అంటే వాళ్ళ మీద శాంక్షన్స్, అమెరికన్ డాలర్స్ మీరు వాడలేరు, స్విఫ్ట్ సిస్టమ్ అనేది లేదు. కాబట్టి భారత్ ఏమనింది? లోకల్ కరెన్సీలోనే మనం వ్యాపారం చేద్దాము, రూబుల్ ట్రేడింగ్ అని అన్నాం. అప్పుడు వాడికి చాలా కోపం వచ్చింది, మన మీద కూడా శాంక్షన్స్ వెయ్యాలని చూశాడు, కుదరలేదు. సో ఇలా స్టార్ట్ అయిన ఈ వ్యవహారము ఇవాళ అంటే భారత్, రష్యా లోకల్ కరెన్సీ, చైనా, బ్రెజిల్ లోకల్ కరెన్సీ. అంటే చైనా అంటే యువాన్. మీకు అమెరికా తరువాత డాలర్ తరువాత హయ్యెస్ట్ లెవెల్ యువాన్ని వాడతారు. కాబట్టి ఎక్కడా ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇవాళ వీళ్ళ ఆలోచన విధానం ఏమిటి అంటే మొత్తము బంగారం కొందాం లేదా ప్రొడక్షన్ చేద్దాం. ప్రొడక్షన్ చేసి బంగారం ఉంది. ఇప్పుడు రష్యా వద్ద ఒక 2336 టన్నులు బంగారం ఉంది. సో దీనిని మనం దాచి పెడదాం, అమ్మకాలు వద్దు. మన దగ్గర డాలర్ ఉందా, అమ్మేద్దాం. ఇమీడియట్గా మనము మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బుతో బంగారం కొని మన దేశంలో దాచిపెట్టుకుందాము. సో ఇక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే ఇది వింటే మీకు ఏదో కామెడీలా ఉంటుంది, కానీ ఇది నిజమండి, సీరియస్గా జరిగిన వ్యవహారమే చెప్తున్నాను. ఇప్పుడు ఈ దేశాలంతా కూడా అంటే వెస్టర్న్ కంట్రీస్, అమెరికాను విడిచిపెట్టండి, ఈ వెస్టర్న్ కంట్రీస్ అంతా కూడా 3వ ప్రపంచ యుద్ధము చెయ్యాలి అని చెప్పి సరదా పడుతున్నారు. ఎవరితో? రష్యాతో. సో ఇప్పుడు మోదీ గారు, పుతిన్ గారు కూర్చొని మాట్లాడుకోవాలి. వీళ్ళు 3rd వరల్డ్ వార్ కావాలి అంటున్నారు కదా. ఓకే, సో నీకు ఏం సపోర్ట్ కావాలి మనం అడుగుతాం రష్యా వాళ్ళని. నీకేంటి వ్యాపారం కావాలా, డబ్బు కావాలా, ఇంకా మా దగ్గర ఉండే ఆయుధాలు కూడా నీకు కావాలా, మేము ఇస్తాం. సో భారత్ రష్యాకు ఆయుధాలు ఇస్తారు, వీళ్ళు వెళ్ళి యుద్ధము చేస్తారు. సో మీరేం చేయాలి? యునైటెడ్ కింగ్డమ్ అంటారు కదండి, ఈ యునైటెడ్ కింగ్డమ్లో మీకు లండన్, ఇప్పుడు లండన్ మ్యూజియం, నంబర్ ఆఫ్ మ్యూజియంస్ ఉన్నాయి కదా, ఇక్కడంతా భారత్ బంగారం ఉంది. నువ్వు నేరుగా వెళ్ళి వీళ్ళ మీద బాంబులు వేసాయి. అంటే ఇప్పుడు మీకు 3వ ప్రపంచ యుద్ధం అంటే యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు, అంతే కదా. అమెరికా ఉండదు. సో అమెరికా వాళ్ళు మాకు నాటోనే వద్దనేసారు. మేము ఎందుకంటే ఇంతంత ఖర్చు పెట్టాలి, ఇంతంత అప్పులు మేము ఎందుకు ఇవ్వాలి, నో అనేసారు. కాబట్టి అమెరికాను పక్కన పెడితే ఈ దేశాల మీద రష్యా వాళ్ళు, పుతిన్ గారు నిమిషాలు అంటున్నారు కదా, వేసేయడమే, బాంబులు వేసేసి మన 32 ట్రిలియన్ వర్త్ ఆఫ్ బంగారము ఒక్క యూకేలోనే ఉంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఎక్కడండి పెడతారు అంటే మ్యూజియంస్లో. మిత్రుడు మొన్న లండన్ వెళ్ళారు, ఫోటోలు పెట్టాడు, వీడియో కూడా. ప్రేమ్ గారు మన బంగారం చూడండి. ఏంటి, ఒక నగ కూడా మనకు తిరిగి ఇవ్వలేదండి. ప్రపంచ స్థాయిలో ఆక్షన్స్ అంటాడు, మీరు వచ్చి కొనుక్కొని వెళ్ళండి అంటాడు, అంతేకాని ఇది వీళ్ళ బంగారం కదా. ఇప్పుడు ఇది భారతదేశానికి సంబంధించిన బంగారము, వాళ్ళకి తిరిగి ఇవ్వాలని వాడు అనుకోడండి. సరే వీడేమైనా కష్టపడి, లేదు కదా, కష్టపడలేదు. ఇప్పుడు ఈ టిప్పు సుల్తాన్ అనబడేవాడు వీడేం చేశాడండి? కేరళ అంటే ఆ రోజుల్లో కేరళ కాదు, మీకు మొత్తం కూడా మెడ్రాస్ ప్రావిన్స్ కదా, ఇక్కడ ఆలయాల్లో ఉండే బంగారానంతా లూటీ చేశాడు. చేసి ఒక్క దగ్గర దాచిపెట్టాడు. తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన రాత్స్చైల్డ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, పాయింట్ బ్లాంక్లో వీడిని కాల్చి పడేశారు. ఇదేదో మహాయుద్ధము జరిగినట్టుగా పిక్చర్లు, అలాంటిది ఏమీ లేదు. మీకు రెడీగా అక్కడ 3 ఓడలు ఉన్నాయి, ఈ ఓడల్లో ఈ బంగారాన్నంతా తీసుకువెళ్ళిపోయారు. ఇదే పని మనం చేయొచ్చు కదా. మీకు నవ్వు వస్తుంది, అలా ఎలా అవుతుందండి అంటే చెయ్యొచ్చండి. రష్యా వాళ్ళు తలుచుకుంటే, మోదీ, పుతిన్ తలుచుకుంటే ఈ పని చేయగలరు. చేసే లెజిటిమేట్ రైట్స్ మనకుంది. మన బంగారం అది, 32 ట్రిలియన్ వర్త్ గోల్డ్ మనది.
సో పుతిన్ గారికి చెప్తాం 50% మీరు తీసుకోండి, 50% మేము తీసుకెళ్తాం. అంటే ఏంటి, 16 ట్రిలియన్ వర్త్ బంగారము మన దేశానికి వచ్చేస్తుంది. మరి అంత పెద్ద సహాయం చేశాడు కదా ఆయన, 3వ ప్రపంచ యుద్ధమే చేశాడు కదా. కాబట్టి వాళ్ళకి వెళ్ళాల్సిన వాటా ఒకవేళ అమెరికా అడిగాడు, సరేరా 1 ట్రిలియనో 2 ట్రిలియన్ నువ్వు తీసుకో, అయిపోయింది కదా. సో యుద్ధము అయిపోయింది, మీ బంగారం మీకు వచ్చేది. ఎంత అడిగేమండి, ఎంతలా బతిమాలం, ఇచ్చాడా? ఒక నగ కూడా ఇవ్వలేదు, ఒక ఆభరణము కూడా వాడు తిరిగి మనకు ఇవ్వలేదు. అలాంటి దేశాల విషయంలో మనం ఏం ఆలోచించాలి? సో ఇప్పుడు ఇలా చూశారనుకోండి, మన దగ్గర 800 టన్నుల బంగారం మాత్రమే ఉందండి. మరి ఎలా ఉంటుంది? ప్రపంచమంతా కలపండి, వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్నంతా కలపండి, మనకు చెందాల్సిన బంగారాన్ని చూడండి, వాళ్ళకన్నా మన వద్దే ఎక్కువ ఉంటుంది. అమెరికా యొక్క జీడిపి కన్నా మన బంగారం ఎక్కువ అండి. ఎలా విడిచిపెడతాము? మరి ఏం చెయ్యలేం కదండి, హెల్ప్లెస్గా ఉన్నట్టు. అలాగే కదా, ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్లాజెన్ అంటారండి. మీకు రాబర్ట్ క్లైవ్, వాడు నవాబ్ ఆఫ్ బెంగాల్ యుద్ధం చేశాడు. ఎంతంత బంగారం ఉంటుంది. సో వాటినంతా కల్కట్టాలో ఉండే వీళ్ళ ఫోర్ట్కి ఇది మన దేశంలోనే వీడికి ఒక ఫోర్ట్ చూడండి, అక్కడికి తరలిస్తున్నాడు, మీకు బోట్స్లో తరలిస్తున్నాడు బంగారాన్ని. ఎవరండి హెల్ప్ చేశారు? భారతీయులే. ఆ లేబర్ అంతా కూడా మన వాళ్ళే. మన బంగారాన్ని మన ముందు లూటీ చేస్తున్నాడు వాడు. దానికి సహాయంగా మన లేబర్స్, మన కార్మికులు వెళ్ళి వాడికి ఆ ఫోర్టులోకి బంగారాన్ని అంతా పంపించారు. ఇవాళ వీళ్ళు చెప్తున్న మోడర్న్ ఇంగ్లాండ్, అడ్వాన్స్డ్ ఇంగ్లాండ్, ఇదంతా ఎవరి డబ్బు? మన డబ్బే కదా. కాబట్టి ఇవాళ రైట్ టైం అండి. ఇప్పుడు 50% గోల్డ్, గ్లోబల్ గోల్డ్ చెప్తున్నాను, ఈ దేశాల వద్ద ఉన్నప్పుడు ఒకే దెబ్బ అమెరికన్ డాలర్ని లేకుండా చెయ్యాలి. ఎప్పుడైతే అమెరికా అనబడే దేశం పతనం అయిపోతుందో వాళ్ళని నమ్ముకుని ఉండే ఈ దేశాలు, వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉండవు, ప్రొడక్షన్ ఉండదు, మ్యాన్ పవర్ ఉండదు, కష్టపడదాము అన్న ఆలోచనే ఉండదు. ఎదుటివాడి సొమ్మును పెట్టుకొని బతకడం, సొమ్ము ఒక్కడిది, సోకొక్కడిది. వీళ్ళందరూ అలాంటి దేశాలే కదా. యూకే అంతే, ఫ్రాన్స్ అంతే, జర్మనీ, వీళ్ళందరూ కూడా అలాంటి దేశాలే. తక్కిన దేశాల వద్ద ఉండే డబ్బు, బంగారాన్ని, ఇంకా వజ్రాలు, వైడూర్యాలు, వీటిని కొల్లగొట్టి వీళ్ళ దగ్గర పెట్టుకొని మేము చాలా చాలా గొప్ప దేశాలు, చాలా రిచ్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్ అని మాట్లాడుకుంటారు. అలాంటిది ఇవాళ రష్యా హైయెస్ట్ గోల్డ్ హోల్డ్ చేస్తున్నారు బ్రిక్స్ గ్రూప్లో. తరువాత చైనా, 3వ ప్లేస్లో మనం ఉన్నాము. అసలు మనది 3వ ప్లేసా? ప్రపంచంలో ఉండే బంగారానికన్నా మన దగ్గర ఎక్కువ కదండి. సో ఈ విషయం ఆలోచించినప్పుడు భారతీయులకు ఎంతో బాధగా ఉంటుంది. ఈరోజు మనకున్న పవర్ అండి, మన వద్ద ఉండే ఆయుధాలు, యూకే అనబడే దేశాన్ని ఎంతసేపు అండి యుద్ధంలో ఓడించడము మనకి ఎంతసేపు? సో చెయ్యగలము కదా. అలాంటిది ఇప్పుడు వీళ్ళు 3rd వరల్డ్ వార్ అని మాట్లాడుతున్నారు, మైనస్ అమెరికా. సో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో అమెరికాది కీలకమైన రోల్. అంటే వాళ్ళు లేటుగా వచ్చినా కూడా మీకు డిసిసివ్ వార్ఫేర్ అన్నప్పుడు అమెరికా వాడు ఉన్నాడు. ఇవాళ వాడు వద్దు అంటున్నాడు, ఈ యుద్ధాలే నాకు వద్దు, ఈ నాటోనే నాకు వద్దు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఎందుకు? రష్యా భయం. సో రష్యా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అలాంటిది రష్యా మనకు ఆప్త మిత్రులు, వీళ్ళని పెట్టుకొని ఆల్రెడీ ఇంత బంగారం ఉంది కదా, మనము వీళ్ళని లూట్ చేద్దాం. రాబిన్ హుడ్ స్టైల్లో మనము వాళ్ళ దగ్గర ఉన్న బంగారానంతా వెనక్కి తెచ్చుకుందాము అంటే రష్యా వాళ్ళు కాదు అనరు కదా. ఎందుకు? వాళ్ళ 300 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ అసెట్స్ ఈ వెస్టర్న్ కంట్రీస్ వద్ద ఉన్నాయి. అంటే మీకు ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి కదండి, ఆ రష్యా డబ్బునంతా వీళ్ళు ఫ్రీజ్ చేసి యుక్రెయిన్కి ఇస్తాము. సో యుక్రెయిన్ వాళ్ళ యుద్ధానికి ఇది ఉపయోగపడుతుందంటే రష్యా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? కాబట్టి ఇలాంటి ఒక కనెక్షన్ పెట్టుకొని ఆ యూకేని కొట్టేమో అనుకోండి, బంగారం అంతా మళ్ళీ భారత్కి తెచ్చుకున్నామో అనుకోండి, ఎలా ఉంటుంది? హైపోథెటికల్గా అనిపించవచ్చు. ఇలాంటి ఒక వ్యూహము మనం రచిస్తే మీకేమనిపిస్తుంది? అసలు ఇది ఎలా ఉంటుంది? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.